పెద్ద నోట్ల రద్దు ఎమర్జెన్సీని తలదన్నేలా ఉందన్నారు టీడీపీ ఎంపీ రాయపాటి. ముందు నుయ్యి వెనక గొయ్యిలా ప్రభుత్వ పరిస్థితి ఉందన్న రాయపాటి ఆ కష్టాల నుంచి గట్టెక్కిస్తారని చంద్రబాబును కన్వీనర్ గా చేశారని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయికి వెళ్తే ప్రజలు తన్నేలా ఉన్నారన్న రాయపాటి మోడీ చుట్టూ ఉన్నవారు ఆయన్ను తప్పుదో పట్టించారని చెప్పారు. నోట్ రద్దు మూలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో ప్రత్యేకంగా మరి మోడీ గారు నల్లధనాన్ని బయట ఇల్లు తీసుకురావాలని ఉద్దేశంతో ఈ నోట్ రద్దు పెట్టాడు. ఒకటి నల్లధనం, ఒకటి రెండోది ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఈ టెర్రరిస్ట్ కానివ్వండి ఆ డబ్బులన్నీ వస్తాయి, దాన్ని కంట్రోల్ చేయాలని ఉద్దేశంతో పెట్టాడు. కానీ దాని మూలాన సామాన్య ప్రజలు, రైతులు కానివ్వండి, అదేవిధంగా చిన్న దుకాణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సఫర్ అవుతున్నారు. దాదాపు 60 to 70% ప్రజలందరూ కూడా దీని మూలంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఒక పల్లెటూరులో బ్యాంకు ప్రతి గ్రామంలో లేదు, ఏటీఎంస్ లేవు. 10 గ్రామాలకు 15 గ్రామాలు కలిపి ఒక మండలానికి ఒక బ్రాంచ్ ఉంటుంది. బ్రాంచ్ పోతే అక్కడికి వెళ్తే 2000 రూపాయల నోట్లు ఓటిస్తున్నారు. ఎట్లా, ఏ విధంగా రేపు ఎరువులు ఎట్లా కొంటారు, విత్తనాలు ఎట్లా కొంటారు, రేపు కూలీలకు డబ్బులు ఎట్టిస్తారు, దాంతో మొత్తం ఎకానమీ దెబ్బతింది. ఇది దాదాపుగా మన 10 సంవత్సరాలు వెనక్కిపోయినట్టు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన విషప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు బురద ఏదైతే చల్లుకున్నాడో మోడీ గారు, ఆ బురదను తీసేసుకోవడానికి తనేం పార్లమెంట్లో మాట్లాడలేక చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టి ఆయన ద్వారా సాయం పొందాలని ఉద్దేశిస్తూ ఆయన ప్రయత్నం చేస్తున్నాడు.